మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. నాకంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరరావు గారైనా, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేనైనా బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ హక్కులను, వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది, లాభాల బాటనే నడుస్తుంది, కార్మికుల యొక్క కారుణ్య నియామకాలు జరుగుతాయి, మీ ఫిట్మెంట్ మీకు వస్తుంది, అన్ని రకాలుగా ఉద్యమ సమయంలో చెప్పిన ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆనాడు ఆశించాను. మీ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమ బాటన పడితే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపుగా 50 మంది ఆర్టీసీ కార్మికులు, నాకు బాగా గుర్తుంది, మీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు, ఆయన పిల్లలు మంచి ఉద్యోగాలలో ఉండే ఆర్థికంగా స్థితిమంతుడైన తోటి కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసిండు. కనీసం ఆనాడు హాస్పిటల్లో ఆ శవాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనుమతించలేదు. ఆ రోజు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చి తప్పకుండా మంచి రోజులు వస్తాయి, ఎల్లకాలం తెలంగాణ ఇట్లనే ఉండదు, ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల మీద దౌర్జన్యం జరుగుతుంది, ఇది ఎల్లకాలం సాగదు, మీకు మంచి రోజులు వస్తాయి, ఆ మంచి రోజుల కోసం మనం అందరం కలిసి కొట్లాడదామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ సంకల్పంతో ఏవైతే 6 గ్యారంటీలు మేము ప్రజలకు ఇచ్చినామో, మా 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లు మా పార్టీ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, బస్సు ఎక్కినోళ్లకు, బస్సు దిగినోళ్లకు 6 గ్యారంటీల గురించి వివరించి ప్రజాపాలన కావాలని కోరుకున్నారు. కాబట్టే ఆనాడు 6 గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు. కాబట్టే ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని, దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. 100% ఈ మీ పరిస్థితులు బాగుపడ్డాయనో, మీ సమస్యలు పరిష్కారం అయినాయనో నేను చెప్పను, కానీ కీలకమైన అంశాల పట్ల ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆనాడు నష్టాలలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ 11 నెలల్లో దాదాపుగా 115 కోట్ల మంది ఆడబిడ్డలు, మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది.